ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ వైపు ఉండాలండి. ఇప్పుడు చూడండి, పరుచుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం క్రాస్ కటింగ్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి క్రాస్గా పెట్టుకొని మొత్తం బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలండి. నెక్ దగ్గర ఒక డ్రా చేయకూడదండి, మొత్తం అలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అండి, చూడండి చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా లోత్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అండి, నెక్కు మనం మెజర్మెంట్ టేపుతో మెజర్మెంట్ తీసుకునే దానికంటే ఈ విధంగా బ్లౌజ్తోనే తీసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి, అది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఎప్పుడూ కూడా ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలండి. చూపించిన విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి. రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకొని మీరు స్కేల్ అన్నా వాడచ్చు, లేదంటే అలా అన్నా తీయచ్చు. చూడండి, షోల్డర్ కాడ నుంచి ఉక్సులు పట్టి వైపు ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోండి. రౌండ్ నాకైతే 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ వస్తుందండి. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదండి, తక్కువ ఉండకూడదు. ఎందుకంటే తక్కువ ఉంటే ఇంకా తగ్గిపోతుందండి, ఎక్కువగా ఉంటే మనం కుట్టేటప్పటికి సరిపోతుంది. చూడండి, నాకు ముందు తక్కువ వచ్చింది, కొంచెము రౌండ్ అనేది లోపల వైపు తీసుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి. ఆ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర డాట్ పెట్టుంటాం కదండి, ఆ డాట్ దగ్గర పెట్టి ఎంత పొడవు ఉన్నదో చూసుకొని ఉన్నదానికంటే ఒక 1 ఇంచు, అంటే మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఉండే విధంగా ఒక డాట్ అయితే పెట్టుకోవాలండి. ఇటువైపు వచ్చి చంక భాగం వైపు వచ్చి ఎవరికైనా అదే మెజర్మెంట్ ఉంటుందండి, 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఒకసారి చూసుకోండి మీరు కూడా. ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమంది ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ తీసుకునే వాళ్ళు ఫస్ట్ టేప్తో తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారండి. ఒకసారి మీరు టేప్తో మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో కానీ చెక్ చేసుకోండి. చూడండి, చంక వైపు 1 ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఆ షేప్ అనేది ఆ విధంగా ఇచ్చుకుంటూ డ్రా చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ముందుగా డాట్స్ ఇచ్చుకుంటూ షేప్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో ఉక్సులు పట్టి వైపు నుంచి షేప్ మెయిన్ డాట్ షేప్ వేసి ఉంటారు కదండి, అది ఎంత ఉన్నదో అంత టేప్తో మెజర్మెంట్ తీసుకొని 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక 1 ఇంచెస్ పెట్టుకొని డాట్ అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్న దగ్గర కట్స్ అయితే పెట్టుకోవాలండి. మనకు కుట్టేటప్పుడు డాట్ అనేది వేసుకునే దాన్ని పర్ఫెక్ట్గా ఉంటుందండి.